అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మానవుడు సంపాదన అనే మీమాంసలో తన జీవితంలో పరుగులు తీస్తున్నాడు. సంపాదన ధ్యేయంగా తన సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. సుఖ సంతోషాలను కూడా సంపాదన మార్గంలో త్యాగం చేస్తున్నాడు అనే అంశంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనం డబ్బు వెంట, కోరికల వెంట పరిగెడుతున్నారు. అయితే ఏ ఒక్కరూ భగవంతుని వెంట పరిగెట్టడానికి ఆసక్తి చూపటం లేదు. డబ్బే ప్రధానంగా వారు జీవిస్తున్నారు. డబ్బు మనిషి అవసరాలకు ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించడం ప్రధానమే, కర్తవ్యం కూడా. కానీ డబ్బే జీవితం కాకూడదు. బతకడానికి డబ్బు కావాలి, కానీ మనకు డబ్బే ప్రధానంగా మనము వ్యవహరించకూడదు. అది ఒక క్యాన్సర్ వ్యాధుల అది ప్రపంచంలో అందరికీ అది వ్యాపిస్తుంది. ఇప్పుడు సంసారంలో పిల్లలు చదువుకోవాలన్నా, వివాహాలు చేసుకోవాలన్నా, మంచి గృహం నిర్మించుకోవాలన్నా డబ్బు ప్రధానం. అలాంటి డబ్బును న్యాయపరంగా మనకు ఎంత కావాలో అంతవరకే సంపాదించుకోవాలి, కానీ మిగతా వాటికి అరులు చాచకూడదు. కోరికలు మనం పెంచుకోకూడదు. అరిషడ్ వర్గాలు అనేటివి, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అనేటివి మన అందుబాటులో ఉండవు. వాటిని ఉపశమనించుకోవాలి. లేని పక్షంలో వాటికై మనం పరుగులు తీస్తూ నానా యాతన పడతాం. డబ్బు సంపాదన ఎక్కువగా మనుషుల్లో ఈరోజు కలియుగంలో మన ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో లక్షల రూపాయల కోసం మనము లక్షణమైన ఆరోగ్యాన్ని కూడా మనం దూరం చేసుకుంటున్నాము. కాబట్టి డబ్బు ప్రధానం కాదు, ఆరోగ్యం ప్రధానం, సంసారం ప్రధానం. ఇంట్లో పిల్లలను, భార్యను, తర్వాత బంధుత్వాలను, బాంధవ్యాలను ఇవన్నీ మనము పెనవేసుకున్నాయి, మన చుట్టూ పెనవేసుకున్నాయి. కాబట్టి మనకు డబ్బుతో వీటినన్నింటినీ ముడిపెట్టకూడదు. మానవీయ విలువలు కలిగి మనము మహనీయులుగా మనం జీవించాలి. సుఖ సంతోషాలతో జీవించాలి. అనుకున్నవి మనం సాధించుకోవాలంటే మితంగా మనము ఆహారం తింటూ, మితంగా మనం సంపాదన చేసుకుంటూ, మనకి ఎంత అవసరమో అంతవరకే సంపాదించుకోవాలి. ఎక్కువ మనం ఆశించినామంటే తర్వాత నష్టపోయేది మనమే. సక్రమమైన ఆరోగ్యం లేకుండా సంపాదన ఎప్పుడూ మన వెంట రాదు. మన శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏ ఒక్క వస్తువు మన వెంట రాదనేది లగ్న సత్యం, అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు సంపాదన వైపు మనము అరులు చాచకూడదు. కరోనా టైంలో మనకు ఆ భయంకరమైన వ్యాధులు మనల్ని కాపాడింది డబ్బు కాదు, భగవంతుడు. కాబట్టి ఒక్కసారైనా భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం జీవించాలి. ఓం నమో నారాయణాయ అంటూ, ఓం నమ శివాయ అంటూ, ఓం సాయిరామ్ అంటూ రకరకాల మతాలకు చెందినవారు, రకరకాల కులాలకు చెందినవారు, రకరకాల దైవభక్తి పరులు వీరందరూ డబ్బు వైపు పోకుండా భగవంతుని పట్ల వాళ్ళ ఆసక్తి పెంచుకొని భక్తిభావంతో జీవించాలన్నదే నా ఆశయం. ఓం తత్సత్.